నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోడ్డు భద్రతపై వేములవాడలో ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం. వేములవాడలో నకిలీ సిగరెట్లపై టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక దాడులు. కుమ్మరి మల్లన్న జాతరలో దాడి ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఖండన. కొండగట్టు రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. రహదారి భద్రతా నియమాల అమల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తిప్పాపురం చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు సీటు బెల్ట్ వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ సే మేడం సురేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీటు బెల్ట్ ధరించకుండా వాహనం నడిపే కారు వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల సమయంలో సీటు బెల్ట్ వినియోగం ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గిస్తుందని తెలిపారు. సీటు బెల్ట్ ధరించడం వ్యక్తిగత భద్రతే కాకుండా కుటుంబ సభ్యుల భవిష్యత్తును కాపాడే కీలక అంశమని పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కారు వాహనదారులతో రహదారి భద్రత నియమాలను తప్పనిసరిగా పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ టౌన్ ట్రాఫిక్ ఎస్ఐ సముద్రాల రాజు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ మోడెం సురేష్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ వేములవాడ. గౌరవ డీజీపీ గారు మరియు ఎస్పీ సిరిసిల్ల శ్రీ మహేష్ బి గీతే ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నేను సబ్ ఇన్స్పెక్టర్ సముద్రాల రాజు గారి ఆధ్వర్యం లోపల రహదారి భద్రతా నియమాల్లో భాగంగా అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రాంలో సీట్ బెల్ట్ ధరించుట అనే ప్రాధాన్యతను గురించి వేములవాడ పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాము. అందరికీ మా యొక్క పోలీస్ శాఖ తరపున రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్ ఏదైతే వాహనాలకు ధరించాల్సి ఉంటుందో తూచా తప్పకుండా సీట్ బెల్ట్ ధరించి వాహన నియమాలను పాటించాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా హెల్మెట్, మద్యం సేవించి వాహనం నడపడం లాంటివి కాకుండా సెల్ ఫోన్ డ్రైవింగ్, అదేవిధంగా మైనర్ డ్రైవింగ్ ఇలాంటివి చేయకుండా రహదారి భద్రతా నియమాలను పాటించాలని అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ధన్యవాదాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వేములవాడ పట్టణంలో నకిలీ సిగరెట్ల విక్రయాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించినట్లు టాస్క్ ఫోర్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నటేష్ తెలిపారు. నకిలీ సిగరెట్లు విక్రయిస్తున్నారన్న సమాచారం అందడంతో పట్టణంలోని పలు కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లు, పాన్ షాపుల్ని తనిఖీ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రముఖ బ్రాండ్ పేర్లను అనుకరిస్తూ నకిలీ సిగరెట్లను విక్రయించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఆయన వ్యాపారులు చట్టాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నకిలీ సిగరెట్ల తయారీ లేదా విక్రయాలకు సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు తెలియజేయాలని ప్రజల్ని కోరారు. అక్రమ కార్యకలాపాల నిర్మూలనకు పోలీసులకు ప్రజల సహకారం ఎంతో అవసరమని సీఐ నటేష్ పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మరి మల్లన్న జాతరలో రజక కుటుంబంపై జరిగిన దాడి ఘటనను రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. కులాల మతాల ప్రస్తావన లేకుండా ఇలాంటి పైశాచిక సంఘటన ఏమైనా ఖండించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. చిన్న వర్గానికి చెందిన వారిపై జరిగిన దాడిలో చిన్నారి మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. పాప మృతికి కారణమైన వారు తప్పనిసరిగా శిక్షార్హులని మంత్రి అన్నారు. ఈ ఘటనపై డీజీపీతో మాట్లాడినట్లు తెలిపారు. ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి తెలియజేశారని తెలిపారు. బాధితులకు ఎక్కడ ఇబ్బంది తలెత్తకుండా న్యాయం జరిగేలా అన్ని రకాల ప్రభుత్వ చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. కులాలు, మతము ప్రస్తావన లేకుండా పైశాచికమైనటువంటి సంఘటన ఏదైనా ఖండించదలసిందే. అందులో ఒక చిన్న వర్గానికి సంబంధించినటువంటి చిన్న పాప మృతికి కారణమైనటువంటి వాళ్ళు తప్పకుండా శిక్షార్హులే. ఏ పార్టీ అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా నేను డీజీపీ గారితో కూడా మాట్లాడినా ఆ అంశం మీద కఠినంగా స్పందించి చర్యలు తీసుకోమని చెప్పి కోరుతూ బాధిత కుటుంబానికి అండగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా నిన్న చెప్పినారు, ఎక్కడ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి రాకుండా మీకు అన్ని రకాలుగా న్యాయం చేసేటువంటి విధంగా ప్రభుత్వ చర్యలు ఉంటాయని మనం చేస్తాం. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం హిమ్మత్రావుపేట గ్రామ పంచాయతీ పరిధిలో 2023-2024 ఆర్థిక సంవత్సరంలో 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించిన పలు కమ్యూనిటీ భవనాలకు సంబంధించిన బిల్లులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి.
గ్రంథాలయం మహిళా సంఘ భవనం, వివిధ కుల సంఘాల భవనాలు, అంగన్వాడీ అవసరాల కోసం ఈ భవనాలను నిర్మించినట్లు మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పునుకోటి కృష్ణారావు తెలిపారు. నిర్మాణ పనులు పూర్తయిన అనంతరం బిల్లుల్ని ఎంబీ ద్వారా నమోదు చేసి ఏప్రిల్ 2024లో పంచాయతీరాజ్ ఇంజనీర్కు సమర్పించి సబ్ ట్రెజరీ కార్యాలయంలో జమ చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు సంబంధిత ఖాతాల్లో నిధులు జమ కాలేదని, దాదాపు 1 కోటి మేర బిల్లులు పెండింగ్లో ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బిల్లుల విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2024 సంవత్సరంలో మంజూరైన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ద్వారా మంజూరైనటువంటి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఫండ్, డిఎంఎఫ్టి, 15th ఫైనాన్స్ జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, గ్రామ పంచాయతీకి చెందిన పలు అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేసినాను. వాటిలో అంగన్వాడీ భవనము, గ్రంథాలయ భవనము, ఓపెన్ జిమ్, కుల సంఘ భవనాలు వంటి మహిళా సంఘ భవనాలు అన్నీ కూడా నిర్మాణాలు పూర్తి చేసుకొని అప్పుడే వారు తెచ్చిన బాకీలు చెల్లించలేక కొందరు సర్పంచ్లు కూడా ఆత్మహత్యలకు పాల్పడే సంగతి మన అందరికీ తెలుసు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము త్వరితగతన మాజీ సర్పంచులు కావచ్చు, చిన్న కాంట్రాక్టర్లకు కావచ్చు బిల్లులు చెల్లించే విధంగా చర్య తీసుకోవాలని, అంతేకాదు బడా కాంట్రాక్టర్లకు వందల వేల కోట్ల రూపాయలు చెల్లిస్తున్న రాష్ట్ర ప్రభుత్వము మాలాంటి మాజీ సర్పంచులు, చిన్న చితక కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి నాలాంటి మాజీ సర్పంచుల పైసలు కావచ్చు, చిన్న చితక కాంట్రాక్టర్లు చేసిన పనుల బిల్లులు కావచ్చు త్వరితంగా చెల్లించి మమ్మల్ని ఆదుకోవాలని సందర్భంగా నేను కోరుతున్నాను. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన 2 ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొట్టడంతో 2 యువకులకు గాయాలయ్యాయి. నాచుపల్లి గ్రామానికి చెందిన బత్తిని శంకర్ తన స్నేహితుడితో కలిసి కొండగట్టు నుండి కరీంనగర్ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా రాంగ్ రూట్లో అధిక వేగంతో వచ్చిన చెల్కల్ గ్రామానికి చెందిన అడవాల అభివారి బైక్ను ఢీకొట్టినట్లు ప్రాథమిక సమాచారం. ఈ ప్రమాదంలో బత్తిని శంకర్ కింద పడడంతో ఆయన కాలికి తీవ్ర గాయాలు కాగా అడవాల అభికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. స్థానికుల సమాచారంతో అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LRT న్యూస్.